నమస్కారం. ఈరోజు మన అతిథి నరసాపురం జనసేన అభ్యర్థి నారాయణ నాయకర్ గారు. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా నరసాపూర్ మీద దృష్టి పెట్టి నాయకర్ గారిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టారు. అంటే ఒక చరిత్రను సృష్టించాలనేటువంటిది ఒక ఉద్దేశంతో సామాజిక వర్గాల వారీగా మైనారిటీగా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గాన్ని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం వెనక ఒక వ్యూహం కూడా కనబడుతున్నది. ఎందుకంటే అనేక దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయాన్ని బ్రేక్ చేయాలనేటువంటి ఉద్దేశం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నట్టు కనబడుతుంది. అందువల్ల ఆయన నారాయణ నాయక్ గారిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టారు. రెండు పార్టీలు అంటే అటు అధికార తెలుగుదేశం పార్టీ, వైసీపీ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఇస్తున్నటువంటి నారాయణ నాయక్ గారు నరసాపురంకి ఏం చేయబోతున్నారు, ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన యొక్క మేనిఫెస్టో ఏమిటి, ఆయన ఎటువంటి అంశాలను ఇక్కడ ఆయన ఐడెంటిఫై చేశారు అనేటువంటిది మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే పార్లమెంటు నియోజకవర్గం నుండి నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి సోదరులు ఆయన కూడా నిలబడటం కూడా ఇక్కడ రాష్ట్రం మొత్తం దృష్టి ఈ నరసాపురం పార్లమెంటు మీద, నరసాపురం అసెంబ్లీ మీద నిలిచింది ప్రజల దృష్టి. కాబట్టి దీనికి ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, ప్రచారంలో ఆయన ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మనకి కొంత సమయం ఇచ్చారు నారాయణ నాయక్ గారు. వారిని అడిగి ఆయన అభిప్రాయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి, అంటే నరసాపురం జనసేన అభ్యర్థిగా మీకు టికెట్ లభించడం చాలా కొన్ని రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సమయంలో మీరు కొంత ఏంటంటే నాన్ లోకల్ అనేటువంటి ఒక విమర్శ కూడా వచ్చింది. దీనిని ఏ విధంగా మీరు ఓవర్కమ్ చేస్తారు? ఏ విధంగా మీరు నరసాపురం ఓటర్లని ఆకర్షించడంలో కృతకృత్యులు అవ్వగలుగుతారు? సార్, నరసాపురంలో పుట్టింది నేను. నా సొంత గ్రామం నరసాపురం. ఇవాళ మా ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ. ఇవాళ నరసాపురం నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్ళినా సరే, ఏ చోటుకి వెళ్ళినా మా రిలేషన్స్ ఉన్నాయి. మరి ఎందుకు వచ్చింది ఆ టాక్? అంటే యాక్చువల్లీ ఇప్పుడు మేము స్థానికంగా ఇక్కడ ఉన్న పుట్టింది నేను ఇక్కడే. ఒక ఆర్థిక పరంగా ఏంటంటే తల్లిదండ్రులు వ్యాపార పరంగా భీమవరం రావడం, నా చదువు అంతా అక్కడ జరిగింది. ఇక్కడ మా ఆస్తులు కూడా ఇక్కడ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో నరసాపురం వాస్తవ్యులే మీరు? నరసాపురం వాస్తవం 100%. సో మీకు ఆ ఇష్యూ అనేటువంటిది ఏమి ఇంపాక్ట్ చూపించేది? ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వడానికి కారణం కూడా నాకు లోకల్ అన్న ఉద్దేశంతో టికెట్ ఇవ్వడం జరిగింది నాకు ఇక్కడ. ఓకే. ఇప్పుడు మేము నాకన్నా ముందు నుంచి ఇద్దరు అభ్యర్థులు వాళ్ళు ముందు నుంచి ఉన్నారు పార్టీలో. ఇప్పుడు నేనేమో లేటుగా వచ్చిన అంటే అది కూడా పరిగణన తీసుకుని ఇవ్వడం జరిగింది. అది లోకల్గా ఉన్న వ్యక్తి. అంటే మీలో ఏం చూసి ఆయన టికెట్ ఇచ్చారని మీరు అనుకుంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే టికెట్ల పంపిణీలో కొన్ని ఈక్వేషన్స్ను చూడటం, అదేవిధంగా కొంతమంది సామాన్యులకు కూడా ఆయన టికెట్లు ఇచ్చినట్టుగా కనపడుతుంది. అంటే మీలో ఏమి అంటే ఏమన్నా స్పెషాలిటీ చూసి ఇచ్చారు అని అనుకోవడానికి ఏమైనా ఉందా? అంటే నరసాపురం నియోజకవర్గ టికెట్ విషయానికి వస్తానండి. ఇవాళ ఫైనాన్షియల్గా ఆర్థికంగా చాలామంది ఖర్చు పెడతామని వచ్చారు టికెట్ కావాలని చెప్పి. ఇవాళ నేను ఆర్థికంగా అంటే చాలా పోటీ ఉంది టికెట్ పోటీ ఉంది బాగా. ఇవాళ మా ఆర్థికంగా వెనకబడిన సమాజ వర్గం అది. ఆర్థికంగా కూడా మేము అంత స్థాయి కాదు అది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక సామాన్యుడికి ఇవ్వాలని ఉద్దేశంతో ఏ రకంగా చెప్పారో, ఒక నాయకుడికి ఇవ్వడం వల్ల ఒక అగ్నికోల క్షత్రియుడి సామాజికపరంగా న్యాయం చేసినట్టు ఉంది. అలాగే ఆర్థికంగా వెనకబడిన వారికి కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి కనపడింది. కాబట్టి మీకు టికెట్ రావటం అనేటువంటిది మీరు సర్ప్రైజ్ అయ్యారేమన్నా కొంచెం? అంటే ఎంత పోటీని తట్టుకొని మీకు టికెట్ ఇవ్వటం అనేది? అంటే పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇవ్వడం సర్ప్రైజ్. అంటే ఇవాళ ప్రజలు కూడా ఇవాళ ఇక్కడ నాయకులు కావాలన్న ఆలోచన అందులో కనపడింది. సో ఏంటండి అంటే నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మీరు ప్రధానంగా ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశానండి. నేను పార్టీని మెయిన్ రోల్ వహించాను. వాళ్ళు 2009లో బొమ్మిడి నారాయణ మా పెదనాన్నగారు అయినా ఆయనకి ఇచ్చినప్పుడు కూడా మేము పార్టీకి పనిచేస్తున్నాం. అలా 2012లో మరి డాక్టర్ చిన్నమల్లి సత్యనారాయణ గారికి ఇచ్చారు. అప్పుడు కూడా మేము పనిచేయడం జరిగింది పార్టీకి. అంటే డాక్టర్ గారు కాని పక్షంలో అంటే ఒక సామాజిక కారణాలు డాక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో ఆరోగ్య అభ్యర్థిని కూడా నేనే. అదేవిధంగా 14 వచ్చేటప్పటికి మరి ఇన్ఛార్జ్ కింద నన్ను చేయడం చంద్రబాబు నాయుడు గారు నన్ను చేసుకోమని చెప్పారు. మరి అనుకోని సమీకరణాల దృష్ట్యా మరి ఆ రోజు సామాజిక వర్గం చూసుకున్నా మరి మాధవనాయుడు గారికి ఇవ్వడం జరిగింది. అంటే యాక్చువల్లీ మీకు 2014లోనే టికెట్ రావాల్సిందా? 2012లోనే టికెట్ రావాలి నాకు. బై ఎలక్షన్స్ వచ్చిన కానీ 2009లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చేయమని. అప్పుడు అంటే మా పెద్దలు సీనియర్ నాయకులు
పెద్ద సీనియర్ కాబట్టి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి అంటే ఆయన కాని పక్షంలో పెదనాన్న గారు కాని పక్షంలో నాకు టికెట్ వచ్చేది. అలాగే 2014-12లో కూడా డాక్టర్ గారు సామాజిక సమీకరణ దృష్ట్యా డాక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. బాబ్జీ గారు కాదు, చెన్నమిల్లి సత్యనారాయణ నరసాపురం. అలాగే 14 వచ్చి నన్ను ఇన్ఛార్జి నేనండి, ఇన్ఛార్జిగా. మరి అప్పుడు మాధవనాయుడు గారికి ఇవ్వడం, మరి మేము అదే కమిట్మెంట్ తోటి మరి మాధవనాయుడు గారిని గెలిపించుకోవడం కూడా అన్ని వర్గాల నుంచి మేము తిరిగి గెలిపించుకోవడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఎమ్మెల్సీ ఇస్తాను హామీ ఇచ్చారైనా. మరి ఇప్పటివరకు మాట తప్పినందుకు కాదండి, పార్టీ కోసం మనం ప్రజలకు సేవ చేయాలి. ఒకటి మాకు కూడా ఏంటంటే ఒక ఎమ్మెల్యే స్థాయికి రావాలని ఆలోచన ఉంది, ప్రజల సేవ చేసుకునే. ఇక్కడ ప్రధాన అంశాలు మీరు ఏమి ఐడెంటిఫై చేశారు? అంటే నరసాపురంలో రేపు పొద్దున మీరు ఎమ్మెల్యేకి ఎంపిక అంటే ప్రధానంగా నుండి నరసాపురం నియోజకవర్గంలో వాటర్ సమస్య, త్రాగునీటి చాలా ప్రాబ్లం ఉంది. ఇక్కడ పక్కన గోదావరి గోదావరి మన సాల్ట్, అది స్వీట్ వాటర్ కాదు. ఇక్కడ గోదావరి ఏంటంటే సముద్రం రెండు కలుస్తున్నాయి కాబట్టి మా గోదావరి వాటర్ అంతా సాల్ట్ వాటర్ అండి, అది స్వీట్ వాటర్ కాదు. అలాగే ప్రతి గ్రామం, ఏ గ్రామం వెళ్ళినా సరే 2 మండలాలు కానీ 30 వార్డులు కానీ నీటి సమస్య బాగా ఎక్కువ ఉంది. అదేవిధంగా మనకి మీరు గోదావరి విషయానికి వస్తే, వాళ్ళు గోదావరి నది మన పుణ్యనది కాబట్టి అక్కడ కూడా పొల్యూటెడ్ అయిపోతుంది. అది కూడా ఆ డంపింగ్ యార్డ్ లేకపోవడం కూడా వేస్ట్ అంతా అక్కడ తరలింపు జరుగుతుంది. దానికి కూడా ఏదన్నా ప్లేస్ చూసి డంపింగ్ యార్డ్ అన్నది కూడా మనం చేయాలి. ఏ విధంగా వాటర్ సమస్యను తీర్చాలనుకుంటున్నారు? చూడాలండి, ఇక్కడ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి, దాన్ని కూడా ఏంటి ఫిల్టరేషన్, డీసెలైనేషన్ ఏమన్నా ఇలాంటిది ఏమన్నా నెలకొల్పాలంటారా? అంటే గోదావరి ఇక్కడ ఫిల్టర్లు కూడా కొద్దిగా మరి పాతయన్నీ ఉండడం వల్ల జరిగింది. ఇది అవేనా కొత్త లేటెస్ట్గా వచ్చినాయి చూసి వాటిని మనం మార్చుకునే పరిస్థితి ఉంటుంది. ఫిల్టర్ కంప్లైంట్లు ఎక్కువ వస్తున్నాయి బాగా. ఓకే. అది కాక ఇంకేమన్నా ప్రధానమైనటువంటి సమస్యలు హెల్త్కి సంబంధించి కానివ్వండి? హెల్త్ వాళ్ళ ఇక్కడ హాస్పిటల్ విషయంలో వస్తానండి, ఇక్కడ మనకి హాస్పిటల్స్ తక్కువ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఏది వచ్చినా సరే, ఎవరికైనా ఇబ్బంది వచ్చినా, హాస్పిటల్ విషయంలో ఇబ్బంది వచ్చినా అందరూ కూడా ఏలూరు వెళ్ళడం కానీ విజయవాడ వెళ్ళడం కానీ జరుగుతుంది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్ లేదు ఇక్కడ. ఇవాళ మన హాస్పిటల్ కూడా 100 పడకలదే ఉంది, 100 పడకలదే. ఇక్కడ కొద్ది కార్పొరేట్ హాస్పిటల్ కూడా వస్తే కూడా కొద్దిగా బాగుంటుంది. ఇక్కడ డయాలసిస్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ కిడ్నీ సంబంధించిన పేషెంట్లు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఓకే. అంటే వాటర్ వల్ల ప్రాబ్లమ్, వాటర్ పొల్యూటెడ్ వల్ల, వాటర్ ఇబ్బంది వల్ల కిడ్నీ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఏదైనా డయాలసిస్ అన్నది కూడా కంపల్సరీ కావాల్సింది. ఇక్కడ డయాలసిస్ ల్యాబ్ కూడా లేదు ఇక్కడ. గత ప్రజాప్రతినిధులు ఈ నరసాపూర్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదనేటువంటి కంప్లైంట్ ఏమైనా ఉందా? మరి 700-800 కోట్లు పనిచేసాయని చెప్తున్నారు. మరి వాళ్ళ వర్కులు చేయడానికి మరి 800 కోట్లు వర్క్ చేశారని చెప్తున్నారు వాళ్ళ ప్రజాప్రతినిధులు. మరి ఏ రకంగా చేశారన్నది మరి మాకు అంత కనపడతలేదు. ప్రజలే చెప్తున్నారు ఏంటన్నది. వాళ్ళ అంటే ఎవరో చెప్పడం కాదు, వాళ్ళ కళ్ళ ముందు కనపడాలి. అంటే అభివృద్ధి పనులు అంటే మీరు ఈ ప్రచారంలో మీకు కంప్లైంట్ చేస్తున్నారా ప్రజలు? మీరు వెళ్ళిన ప్రజలు చెప్తున్నారు కదండి. అంటే వాళ్ళ సమస్యలను మీ దృష్టి మెయిన్ ప్రధానంగా వాటర్ సమస్య అన్ని చోట్ల ఉందండి. అది వాటర్ సమస్య ఉంది, ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంది. సో తర్వాత అంటే సీనియర్లు అవతల పక్కనేమో ఇద్దరు ప్రధానులు అధికార పక్షం వైపున, ప్రధాన ప్రతిపక్షం వైపున ఎంతో సీనియర్లు ఉన్నారు, ఆర్థికంగా బలోపేతంగా అయినటువంటి వాళ్ళు. మీరేమో చూస్తే డబ్బులతో రాజకీయం చేయము అనేటువంటిది మీరు చెప్తున్నారు. మరి ఇంత బలమైనటువంటి ప్రత్యర్థులను మీరు ఏ విధంగా ఎదుర్కోవాలనుకుంటున్నారు? అంటే ఒక్కటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని కావాలని కోరుకుంటున్నారు. ఇవాళ అందరూ ఆయన నాయకత్వంలోనే ప్రజలు వాళ్ళు మాకు ఓట్లేసే పరిస్థితి కనపడదు. ఒక ఆల్టర్నేటివ్ కోరుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇవాళ నాకు టికెట్ రావడం కూడా పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఆయన టికెట్ ఇచ్చారు, ఒక సామాన్యుడు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన్ని నమ్ముకునే ప్రజలు వాళ్ళు ఓట్లేసే పరిస్థితి. ఇవాళ నాయకత్వం కోరుకున్నారు ప్రజలందరూ. సో యూత్లో బాగుంది అనేటువంటిది. యూత్ అనే కదండి, వాళ్ళు మీరు యూత్ అనే మీరు అనుకుంటున్నారు. వాళ్ళ పెద్దలు కూడా, మహిళలు, ప్రత్యేకించి మహిళలు కూడా చాలా మరి వాళ్ళు ఎదురుకొచ్చి ఇవాళ ఆయన నాయకత్వం కోరుకుంటున్నారు వాళ్ళ. కానీ ఒక విమర్శ అయితే ఉన్నది, అంటే తెలుగుదేశానికి కొంచెం అనుకూలంగా మాట్లాడుతున్నారు, పెద్దగా విమర్శించడం లేదు. తెలుగుదేశానికి బీ టీం లాగా పనిచేస్తుంది జనసేన అంటున్నారు. దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా మీ మీద? ఏమి లేదండి అలాంటిది. అంటే నేను తెలుగుదేశంలో పార్టీ నుంచి వచ్చామని అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టి పార్టీ పరంగా జనసేన పార్టీ పరంగా చూస్తామంటే అలాంటిది ఏం లేదండి. ఇవాళ మేమంతా జనసేన పార్టీ అనేది ఇండివిజువల్గా పోటీ చేస్తున్న పార్టీ. పవన్ కళ్యాణ్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల ప్రయత్నించారు జనసేన పార్టీతో పనిచేయడానికి, కలిసి వెళ్ళడానికి ఎలక్షన్కి. కానీ మా నాయకుడు అలా ఒప్పుకోలేదైనా. ఇండివిజువల్గానే మేము పోటీ చేస్తున్నాం. ఏ పార్టీతోటి
పొత్తు లేదు. కౌంటర్లు ఇస్తున్నారు కదా, తెలుగుదేశం పార్టీకి కౌంటర్లు ఇవ్వకుండా లేదు కదా. అంటే ఇది కేవలం ఒక ప్రచారం మాత్రమే అంటారా? ప్రచారం మాత్రమే, వేరే వాళ్ళు చేసేటువంటి ప్రచారం కొంత కన్ఫ్యూజ్ చేయడానికి. అవునండి, ఆల్రెడీ దాన్ని కన్ఫ్యూజ్ చేయడం మైండ్ గేమ్ అనే అభిప్రాయం మీకున్నది. అవుతారు. సో అంటే ఇక మీరు అన్నారు మీది మైనారిటీ సామాజిక వర్గం అని, ఇక్కడ సంబంధించినంత వరకు కాస్ట్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉందండి? ఇక్కడ ఏమన్నా ఓటర్ల మీద చూపించేటువంటి అవకాశం ఉందంటారా, లేకపోతే కులాలకు అతీతంగా ఓట్లు వేసే పరిస్థితి ఉందా? ఇవాళ కులాలకు అతీతంగా ఓట్లు వేస్తారండి. వాళ్ళు అన్ని సామాజిక వర్గాలు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. అదే రకంగా నన్ను కూడా ఇక్కడ నియోజకవర్గంలో కూడా నన్ను కూడా బలపరిచే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ అందరూ కోరుకుంటున్నారు. వాళ్ళు అన్ని సామాజిక బీసీ, ఎస్సీ నుంచి ఓసీ సామాజిక వర్గం అన్ని వర్గాల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. మేము ఆల్రెడీ క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రజలందరూ ఎదురుకొచ్చి మా స్వాగతిస్తున్నారు మమ్మల్ని. బ్రహ్మాండంగా ఉంది నరసాపురం నియోజకవర్గం. సో క్యాస్ట్ అనేది అది పెద్ద ఇష్యూ కాదు. అది క్యాస్ట్ అనేది ఇష్యూ. ఇప్పుడు నాగబాబు గారు పోటీ చేయడం మీకు అడ్వాంటేజా? అంటే ఇతర వేరే అభ్యర్థులు కాకుండా ఆయన చేయటం వల్ల కొంత అదనపు అడ్వాంటేజ్ ఏమైనా ఉండే అవకాశం ఉంది? అంటే ఒకటి, ఇప్పుడు వాళ్ళ కొన్నితేల నాగబాబు గారిది సొంత గ్రామం నరసాపురం గ్రామం, సొంత గ్రామం. దానివల్ల నాకు కూడా మంచి పరిణామాలుగానే ఉంది. ఒక అభ్యర్థి కూడా నాకు ఆయన రావడం వల్ల. సో అది ఒక అడ్వాంటేజ్ అంటారు మీకు? అదే అడ్వాంటేజ్. అదే రకంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి భీమవరంలో పనిచేస్తున్నారు. అది దానివల్ల ఏంటంటే మొత్తం జిల్లా కూడా అన్ని కాన్స్టిట్యున్సీకి పార్టీకి సంబంధించినంత వరకు కొంత పాజిటివ్ ఉండేటువంటి అవకాశం. అవునండి. ఎవరండి మీకు నీరెస్ట్ రైవల్ ఇక్కడ? అంటే అధికార తెలుగుదేశమా లేకపోతే ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి వైసీపీ? జనసేన పార్టీ అన్నది ముందుందండి. వాళ్ళ ప్రజలు బాగా జనసేన వైపు చూపిస్తున్నారు. సో 2-3 స్థానాల గురించి మీరు ఆలోచించట్లేదా? కేవలం మా గెలుపు కోసమే మీరు పవన్ కళ్యాణ్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ అనేటువంటిది దట్ ఈస్ ఇమ్మెటీరియల్ అంటారు, అంతేనా? ఓకే. మహిళల్లో ఎలా ఉందండి ఆదరణ? మహిళలు బ్రహ్మాండంగా ఉంది సార్. సో మహిళలకి మీరు ప్రత్యేకంగా ఏమైనా చేయదలుచుకున్నారా? మహిళల కోసం ఆల్రెడీ మేనిఫెస్టో ఇచ్చాము. మేము ఉచిత గ్యాస్ అన్నది ఇస్తున్నాం. అదేవిధంగా మరి నగదు బదిలీ, వాళ్ళ రేషన్కి వెళ్ళకుండా వాళ్ళ అకౌంట్లో 2,500 నుంచి 3,000 వరకు నెల జమ పడేటట్టు కూడా మేనిఫెస్టో ఉంది. వాళ్ళ పిల్లల విషయంలో వస్తే కూడా ఉచితంగా చదువు, మరి భోజన వసతి అన్నీ వాళ్ళకి మహిళలకు కూడా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే కొన్ని నిర్దిష్టమైనటువంటి హామీలు ఇచ్చారు, అవి మీకు ఉపయోగపడతాయి అంటారు? అంటే మహిళలు ఆకర్షితులు అవుతారు. ఆర్థికంగా వెనకబడిన వారికి మేనిఫెస్టో అనేది దగ్గరగా ఉంది. ఓకే. సో ఇక్కడ ఫిషర్మెన్ ఇష్యూస్ ఏమున్నాయండి? అంటే ఇది ఒక తీర ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నాయా? అంటే సమస్య అంటే ఇప్పుడు హార్బర్ ఉంది, హార్బర్ ఒకటి కావాలి. ఇప్పుడు వాళ్ళు శంకుస్థాపన చేశారు కానీ ఇప్పటివరకు చేసింది ఏం లేదు. నరసాపురంలో ఒక హార్బర్ కట్టాలి, అది ఎలక్షన్ ముందు వచ్చి శంకుస్థాపన చేశారు మంత్రులు. వైబిలిటీ ఉంటుందండి? ఉందండి, 100% అది. మరి ఎందుకు ఆగిపోయినట్టు? అంటే ఇది లాస్ట్లోనే, ఇప్పుడు ఎలక్షన్ ముందే జరిగింది అది. అంటే ఎలక్షన్ దృష్ట్యా ప్రజలను ఆకట్టుకోవాలన్నా, మత్స్యకారులను ఆకట్టుకోవాలన్న ఉద్దేశంతో చేసింది ఇది. ఇప్పటివరకు ఏ రకమైన అక్కడ వర్కులు జరగడం కానీ ఏమీ లేదు, శంకుస్థాపన చేశారంతే. ఇప్పుడు మేమైనా ఎదురుకొస్తాయి కనుక దాన్ని ఆలోచన మేము దాన్ని తయారు చేయడానికి రెడీగా ఉంటాం. సో అంటే లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ అయితే ఉందంటారు ఇక్కడ. అంటే హార్బర్ అనేది కావాలి ఇక్కడ అది రాబోయే రోజుల్లో. అలాగే అదేవిధంగా పెద్దమైన వాళ్ళంగా తీర ప్రాంతం ఉంది, సముద్ర తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతం అంటే కోతకు గురవుతుంది. ఇక్కడ నరసాపురం నియోజకవర్గ తీర ప్రాంతం అంతా 2-3 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు మరి సంవత్సరం కోతకు గురవుతున్నాయి. అదొకటి మనం చేయవలసిన బాధ్యత మన ఉంది నాయకులుగా. అది పెద్దమేరళంక గ్రామ పెద్ద గ్రామం అది. వాళ్ళ నుంచి 3,000 మంది జనాభా ఉన్న గ్రామం అది. ఆ గ్రామం కోతకు గురవుతుంది. అది కూడా మనం చేయవలసిన అవసరం ఉంది అనేది. ఇప్పుడు తెలుగుదేశం ఏమో కొన్ని స్కీమ్స్ ప్రకటించిందండి. అంటే పశువు కుంకుమని, రైతు బంధు అని, ఇట్లాంటి అంటే పెన్షన్ ఏమో 2,000 చేశారు, ఇవన్నీ ఉన్నాయి. ఇంకోవైపు ఏమో ప్రధాన ప్రతిపక్షం నవరత్నాలు అంటుంది. మీరు కొన్ని హామీలు ఇచ్చారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు బట్టి ప్రజలు అటు మొగ్గు చూపేటువంటి అవకాశం లేదంటారా? అంటే ప్రజలు ఇవాళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మేనిఫెస్టో ఇచ్చారైనా ఆయన చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళకి ఒక బీసీలకు సంబంధించి జైహో బీసీ అని చెప్పి డిక్లరేషన్ ఒకటి ఇచ్చారు. డిక్లరేషన్ పెట్టి ఎలక్షన్ ముందు అంటే అతను మా ఓటింగ్ తీసుకోవాలని ఆలోచనతో అయినా పెట్టారైనా. ఇవాళ ప్రజలు ఏంటంటే ఇవాళ పసుపు కుంకుమ అవ్వచ్చు, మీరు అన్నట్టు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే స్థాయిలో కనబడతలేదు. అంటే జస్ట్ ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేశారు కాబట్టి దాని ఇంపాక్ట్ ఉండదంటారు. ఓకే. అంటే ఇప్పుడు బీసీలు డిక్లరేషన్ ఒకటి ప్రకటించారండి తెలుగుదేశం. అంటే బీసీలు యొక్క ఓటు బ్యాంక్ అంతా మాదే అనేటువంటిది వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇటేమో
వైసీపీకి ఏమో కొన్ని వర్గాలు సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. అంటే జనసేనకి అటువంటి ఏమైనా ఓటు బ్యాంక్ ఉందంటారా? ఏమంటే ఒకటి 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఎన్టీ రామారావు గారు. ఆ రోజున బీసీలు సపోర్ట్గా ఆ నాయకుడు ఉన్నారు ఆ రోజుని. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అదే స్థాయిలో వాళ్ళు బీసీలకి ఎస్సీలకి సపోర్ట్గా ఇవాళ ఆయన పార్టీని తీసుకెళ్తున్నారు, ఆ స్థాయిలో తీసుకెళ్తున్నారు. ఇవాళ అతను ఈ 5 సంవత్సరాల్లో ఏ గ్రామం వెళ్ళినా సరే, ఒక బీసీ గ్రామం వెళ్ళినా ఎస్సీ గ్రామం వెళ్ళినా అక్కడ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలు తెలుసుకుని దాని మీద పోరాటం జరగడం, వాళ్ళకి ఏం చేయాలని ఆలోచన చేసుకుంటూ వచ్చారండి. ఇవాళ బీసీలు దగ్గరగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవాళ ఇంకోటండి, డబ్బు అనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మీకు తెలుసు, ఎన్నికలు అనగానే చాలా కాస్ట్లీగా మారిపోయినాయి. ఇప్పుడు బరిలో ఉన్నటువంటి వాళ్ళేమో చాలా బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు మీకు పార్లమెంటు సంబంధించినంత వరకు. మీ పార్టీకి సంబంధించి ఏమో పెద్దగా ఆర్థిక వనరులు ఉన్నట్టుగా కనబడటం లేదు. దీనిని ఏ విధంగా మీరు అధిగమిస్తారు? అంటే డబ్బు మీకు ప్రత్యర్థులు పెట్టేంత స్థాయిలో మీరు పెట్టలేకపోతున్నారు. పైగా పవన్ కళ్యాణ్ గారేమో డబ్బు లేకుండా రాజకీయాలు చేయాలంటారు. ఈ నేపథ్యంలో మరి మీరు గెలుపు మీద అంత ధీమా ఎలాగా వ్యక్తం చేస్తున్నారు? సార్ ఒక్క విషయం అండి, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు పెడుతున్నారు. ఇవాళ మీరు ఎక్కడైనా ఏ గ్రామాల్లో చూసుకోండి, ఇప్పుడు కాదు గత 5 సంవత్సరాలు నేను మీటింగ్ పెడుతుంటే ప్రజలు ఎవరికాలు స్వచ్ఛందంగా వస్తున్నారు. వాళ్ళ ప్రజలు వచ్చేది అంటే ఆయన నాయకత్వం కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకునే పరిస్థితి కనపడుతుంది. ఇవాళ అదేవిధంగా ఒక వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇవాళ ఆ స్థాయి మీటింగ్ పెట్టాలంటే లక్షల మీద ఖర్చు పెట్టే పరిస్థితి. ఇవాళ అలా కనపడతలేదు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి. ప్రజలందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు, స్వచ్ఛందంగా వచ్చి ఓటేసే పరిస్థితి మాకు కనపడుతుంది. సో మనీకి పెద్ద ఇంపార్టెన్స్ మీకు లేదంటారు? అంటే జనసేన పార్టీకి లేదు, వైసీపీకి తెలుగుదేశం పార్టీకి అవసరం ఉందేమో కానీ జనసేన పార్టీకి ఆ పరిస్థితి కనపడతలేదు. సో మనీ అనేటువంటిది పెద్ద కన్స్ట్రెయిన్ కాదంటారు మీరు? అంటే వాళ్ళకి డబ్బులు ఉన్నప్పటికీ మీకు డబ్బు లేనప్పటికీ కూడా ప్రజలు మాత్రం మీ నాయకుని చూసి ఓట్లు వేసే పరిస్థితి ఉందంటారు? 100%. ఓకే అండి. అంటే ఇంకా దాదాపు 10 రోజులు ఉన్నది ప్రచారం. సో ఎన్ని గ్రామాలు తిరిగారు? ఇంకా ఎన్ని గ్రామాలు తిరగాలి? అంటే గ్రామాలన్నీ తిరిగేవండి. యాక్చువల్లీ టైం అన్నది బాగా తక్కువ ఉంది. మనకి ఎలక్షన్ కమిషన్ ఏంటంటే మనం అనుకున్న దానికన్నా ముందు ఎలక్షన్ రావడం, అంటే ఫస్ట్ ఫేజ్లో మా అభ్యర్థిత్వం కూడా ఇప్పుడు నేను పార్టీలో జాయిన్ అయింది కూడా లేట్గా జాయిన్ అయ్యాను నేను పార్టీలో. వాళ్ళు మ్యాక్సిమం అంటే ఒక్కటి నా గ్రామాలు అన్ని గ్రామాలతో నాకు అనుబంధం ఉంది. నేను ముందు నుంచి వర్క్ చేసుకున్నాను ఇక్కడ. అంటే పార్టీ పరంగా వర్క్ చేసుకోకపోయినా నా ఇండివిజువల్గా మీరు కొత్త వారు అనే ఫీలింగ్ అయితే ఉండదంటారు? నేను నాకు నాయకర్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఇక్కడ స్థాపించాను. నేను ప్రజలకు వాటర్ సప్లై చేశాను ఇక్కడ. ఎవరికైనా ఏదైనా ఆర్థిక పరంగా కానీ ఆరోగ్య విషయాల్లో కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ నా ట్రస్ట్ ద్వారా, అంటే నేను ఆర్థికంగా బలవంతుని కాకపోయినా నాకు ఉన్న దాంట్లో సేవా కార్యక్రమాలు వాళ్ళకి ప్రజలకి చేసుకుంటూ వచ్చాను నేను. ఇవాళ నా గెలుపుకు కూడా కొంత దోహదం కనపడుతుంది. ఇది ఇవాళ నాయకులు అంటే అందరికీ తెలుసున్నవాడిని, అందరికీ పరిచయిస్తున్నాయి ఇక్కడ. సో మీడియా సహకారం ఎలా ఉంది మీకు? మీడియా సహకారం కూడా బాగానే ఉందండి. ఇవాళ ఏంటంటే మా పార్టీ వైపు మీడియా లేకపోయినా వైసీపీ పార్టీకి ఏమో సొంత మీడియా ఉంది, వాళ్ళ తెలుగుదేశం పార్టీకి ఏమో వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ ఉన్నాయి మీడియాలు. మాకు వచ్చే మీడియా కవరేజ్ ఉన్నా పర్లేదండి. నాయకర్ గారు, అంటే సాధారణంగా జనసేన అనగానే ఇవాళ ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి అభిమానులుకే ప్రాధాన్యత ఉన్నది. అంటే మీకు మీ కార్యకర్తలు అభిమానులు ఏ విధంగా పనిచేస్తున్నారు? సార్ వాళ్ళ జనసేన పార్టీ 5 years అయింది పార్టీ పెట్టి. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ జన సైనికులు కానీ మరి 5 సంవత్సరాలు కూడా వాళ్ళు పార్టీని పనిచేసుకుంటూ వచ్చారు. ఇవాళ నాకు నరసాపురం నియోజకవర్గంలో ఇక్కడ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ జన సైనికులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు కూడా ఒక నాయకుని గెలిపించుకునే ఆలోచనతోటి ఇప్పుడు ఒక సైనికులాగా అందరూ పనిచేస్తున్నారు. పూర్తిగా సపోర్ట్ చేసి ఇవాళ నేను ఎలా పనిచేస్తున్నానో అదే రకంగా వాళ్ళు కూడా పనిచేసి ఇక్కడ అన్ని రకాలుగా అన్ని రకాల సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగా ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారా ఇక్కడ ప్రచారానికి వచ్చారు? అది ఇంకా రాలేదు సార్. అది పవన్ కళ్యాణ్ గారు రాలేదండి. వస్తారు సార్, తప్పనిసరిగా వస్తాను. అంటే వాళ్ళ అన్నయ్య గారు నాగబాబు గారు వచ్చారు. ఒక రోజు రోడ్ షో పెట్టామైంది, ఒక రోజు ఇంటర్నల్గా మీటింగ్స్ పెట్టాం. ఇప్పుడు మీతో పాటు సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, బీఎస్పీ కూడా ఉంది. అవును సార్. అంటే వాళ్ళ సహకారం ఏ విధంగా ఉంది? వాళ్ళ ఓట్లు మీకు ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది? వాళ్ళ ఓటింగ్ ఉంది కదా సార్, వాళ్ళ ఓటు కూడా మనకు వచ్చే పరిస్థితి కనపడుతుంది. సిపిఐ సిపిఎం కూడా ప్రచారంలో ఉన్నారు. వాళ్ళు కూడా ప్రచారంలో ముందుండి చేస్తున్నారు. వాళ్ళు కూడా
ఓకే సార్, హార్ట్ఫుల్గా సిన్సియర్గా. సో మీ యొక్క పొత్తు అనేటువంటిది పూర్తిగా ఫ్రూట్ఫుల్గానే పనిచేస్తుందని అనుకోవాలి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్.